ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నెహ్రూ నాయక్ గారు ఉన్నారు. నెహ్రూ నాయక్ గారు ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా అంటే ఆ మధ్య కాలంలో కూడా అప్పుడో ఇప్పుడు ఆదివాసులు వర్సెస్ లంబాడ గిరిజనుల సభలు కూడా అంటే జరగడం అనేది జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందులో ఒక ఎమ్మెల్యే మాజీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఈ ఆత్మగౌరవ సభ ఎందుకోసం అనుకోవచ్చు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించడానికి తెలివిలేని తెల్ల వెంకట్రావు, ఇవాళ బుద్ధి లేని స్వయం బాబురావు అనేక సంవత్సరాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్న గిరిజనుల మధ్యన చిచ్చుబెట్టి వీళ్ళు వలసవాదులు, వీళ్ళు దొంగలు, వీళ్ళు దోపిడీదారులని అనేక రకాల అవమానాలతోటి అనేక రకాల అబండాలు వేసి ఇవాళ తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమ సొంత పబ్బం గడుపుకోవడానికి ఇవాళ ఒక అద్భుతమైన ఆచార సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన బంజారా జాతి మీద అభాండాలను వేస్తూ ఇవాళ ఈ జాతిని ఎట్టి పరిస్థితుల్లో ఎదగనీయకుండా ఎట్టి పరిస్థితుల్లో మేమే ఎమ్మెల్యేలు కావాలి, మేమే ఎంపీలు కావాలనే ఒక దుర్బుద్ధితోటి ఇవాళ అందుకునే ఇవాళ మేము రేపు 19వ తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర జరిగే ఇవాళ తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడం కోసం మేము ఈ దేశం కోసం ప్రాణాలు విడిచిపెట్టిన ఇవాళ బంజారా సమాజం చెందిన వ్యక్తులం. మేము ఈ తెలంగాణ కోసం లాఠీలను సైతం తూటాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వ్యక్తులం. మేము తెలంగాణ తేవడంలో మా త్యాగం ఉంది, మా శ్రమ ఉంది. అలాగే మొన్న 10% రిజర్వేషన్ తీసుకురావడంలో కూడా మా త్యాగం ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కడున్నారు? తెలంగాణ తేవడంలో లేరు, ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో లేరు, వీళ్ళు ఇవాళ గిరిజన అభివృద్ధిలో కూడా లేరు. ఇవాళ వీళ్ళ వెనక అనేక శక్తులు ఇవాళ లంబాడీలను ఎదగనీయకుండా లంబాడీలను రాజకీయంగా పొందబెట్టాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న కుట్రను మేము వలసవాదులం కాదు, మేము ఈ తెలంగాణ భూమిపుత్రులం. మాకు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. మాకు ఇవాళ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన ఠాణు నాయక్ వారసులం మేము. ఇవాళ మా జాతి ఆరాధ్య దైవమైనటువంటి సేవలాల్ మహారాజ్ వారసులం మేము. ఇవాళ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇవాళ కలియుగ దైవంగా భావించే ఆ వెంకటేశ్వర స్వామితోటి పాచికలాడిన హతీరాం బావ వారసులం మేము. మేమెక్కడ వలసవాదులం, మేమెక్కడ దొంగలం, మేమెక్కడ దోపిడీదారులం? మీరు దోపిడీదారులు, మీరు దొంగలు. కాబట్టి దయచేసి ఈ ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడ బంజారా సుగాలీల మీద అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైన వాక్యాలు చేస్తే ఖచ్చితంగా బిడ్డ మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం, మిమ్మల్ని అనగదొక్తాం బిడ్డ, మిమ్మల్ని పాతరేస్తాం. రాజకీయ పార్టీలు ఉన్నారు అనుకోవచ్చా? మీరు ఈ కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి మీ వెనక ఎవరైనా రాజకీయ నాయకులు? ఖచ్చితంగా మేము ఈ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళం. తెలంగాణ కోసం లాఠీలను సైతం జైల్లో ఉన్నాం మేము. మా త్యాగం ఉంది ఈ తెలంగాణ గడ్డ మీద, మా శ్రమ ఉంది ఈ గడ్డ మీద. మేము 10% రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన లాఠీలు తిన్నాం మేము. ఇవాళ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో కూడా మా లంబాడ బిడ్డలు ఉన్నారు. మాకొక చరిత్ర ఉంది. ఇవాళ గోల్కొండ కోటలో లంబాడ దర్వాజా ఉంది మాకు. ఆ లంబాడ దర్వాజా ఎప్పుడది? 15వ శతాబ్దంలోది. కాబట్టి అట్లాంటి చరిత్ర అనేకమున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇవాళ 342 ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో గెజెట్ ద్వారా వచ్చిన వాళ్ళం, రాజ్యాంగబద్ధంగా వచ్చినాం, రాష్ట్రపతి ఆమోదంతో వచ్చిన వాళ్ళం మేము లంబాడం. ఎవడరా నువ్వు తీసేయమని చెప్పడానికి? నీకెంత ధైర్యము, నీకెంత దమ్ము? ఎవడు నువ్వు? నీ బతికెంత, నువ్వెంత? బిడ్డ ఇంకోసారి లంబాడీల మీద కానీ మా జాతి మీద కానీ అవాకులు చవాకులు మాట్లాడితే నిన్ను పాతరేస్తాం బిడ్డ. ఖచ్చితంగా నీ బతుకు ఏదో నువ్వు బతుకు, మా బతుకు ఏదో మమ్మల్ని బతకని. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నవించుకుంటారు మేము. మా మధ్యన ఇట్లాంటి తగాదాలు వస్తుంటే మీరు పెద్ద మనిషిగా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతారా? లేకపోతే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళను ఏ రకమైన శిక్షను చేస్తారో చేయండి. కాబట్టి దయచేసి మా మధ్యన ఇట్లాంటి గొడవలు పెట్టొద్దనేది మా ఆకాంక్ష. థ్యాంక్ యూ.